మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. సినిమా ఇండస్ట్రీ బయట మాట్లాడుకునేది ఒకటి, లోపల జరిగేది ఒకటి. బయట మైక్ పట్టుకున్నారంటే ఒక్కొక్కరు నీతులు చెప్తాడు. అసలు ఆ యాక్టర్‌ని చూసి ఎస్‌ఆర్ రంగారావుని మించినోడు లేడు. అసలు ఆయన యాక్టింగ్ చూసి ఫిదా అయిపోయేవాళ్ళం. మా అమ్మ, మా నాన్న వీరాభిమానులు అంటారు. వాళ్ళ కుటుంబం నుంచి ఎవడన్నా వస్తే మీ తాతలా గెటప్‌లు ఏసుకోనిరా. మైక్ లేనప్పుడు వాళ్ళ నిజ స్వరూపం పడతది. బయటకొచ్చి మీరు పేర్లు చెప్పొచ్చు, నో ప్రాబ్లమ్. పెద్ద విషయమేం కాదు. తెలుసుకుంటారు జనం ఎవరేంటి అనేది కూడా. నేను రాజించేది ఏమి లేక చెప్పలేదు. ఇండస్ట్రీ చాలా హెల్తీగా ఉంటుంది. ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ నేను చేసుకుంటారు. చూసుకుంటాను. నేను ఇప్పుడు హెల్తీ కాంపిటీషన్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్. ఏమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద బ్యానర్‌లో మా మేనేజర్ ఎళ్లి మాట్లాడండి. ఆయన రమ్మని చెప్పండి అంటే ఆళ్ళ అబ్బాయి పెద్ద ప్రొడ్యూసర్, ఆళ్ళ అబ్బాయి డైరెక్షన్ కమ్ యాక్టింగ్ చేస్తుంది. కట్ చేస్తే ఆయన్ని కలిస్తే అబ్బా! నేను అనుకున్న క్యారెక్టర్ చిన్న పిల్లోడిలాగా ఉన్నాడు. నేనేమన్నా అంటే సార్ స్క్రీన్ టెస్ట్ చేసుకోండి. అప్పటికి ఇలా కనిపించిందంటే థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోతానని. ఆయన స్క్రీన్ టెస్ట్ చేసుకుని ఓకే అనుకున్నట్టు సినిమా ఎందుకో అది ఒక షెడ్యూల్ అయ్యాక ఆగిపోయింది. నాకు షెడ్యూల్ కూడా రాలే నా దాకా. మామూలుగా చెప్తున్నా మీకు ఎగ్జాంపుల్. ఆయన స్క్రీన్ టెస్ట్ చేసుకుని నా క్యారెక్టర్ కరెక్ట్‌గా సూట్ అయ్యారు అనుకున్నాను. కానీ వితౌట్ మేకప్ ఆయన అనుకున్నప్పుడు చిన్నపిల్లోడిలా కనబడుతున్నాడు. అది మనం ఏం డిజైన్ చేయం కదండి. ఓకే. ఇప్పటికి ట్రయల్స్ వేస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడు మధ్యలో బ్రేక్ తీసుకున్నాం. బ్రదర్ హెల్త్ ప్రాబ్లమ్స్, కొంచెం మామయ్య దగ్గర పొలిటికల్ హెల్ప్ ఉంది. ఇప్పుడు మొదలెడతా 3-4 మంత్స్. ఇప్పుడు ఏంటండి ఫైనాన్షియల్‌గా ఎస్‌వి రంగారావు గారి ఫ్యామిలీ అందరూ ఓకే. ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉన్నారా? గడిచిపోతుందండి అంతే. వీఆర్ నాట్ సూపర్ రిచ్, అందుకని వీఆర్ నాట్ బ్యాడ్. అంత చెప్పుకునేంత ఆయన చేసినంత అంటే ఆయన ఒక్కటి కాదు కదండి. మా తప్పులు కూడా కొన్ని ఉంటాయి కదా. బ్యాడ్ డిసిషన్స్ ఇన్ ఫిల్మ్ మేకింగ్, లేకపోతే తర్వాత చేసిన బిజినెస్ అన్‌సక్సెస్‌ఫుల్. కరోనా టైం తర్వాత బ్యాక్‌లాగ్సే కదా. వీ హావ్ టు రివర్స్ స్పెండ్. బిజినెసెస్ అన్ని హాల్ట్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది? ఆ 2-3 ఇయర్స్ లాసెస్ నుంచి మళ్ళీ ఇట్ ఈస్ ఎ సైకిల్ ఆఫ్ లివింగ్. దానికోసం మనం ఏం ఫీల్ అయిపోయాం. ఐఎమ్ హ్యాపీలీ వెల్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇండస్ట్రీలో ఎయిదర్ మీ తాతగారన్నా బతికుండాలి, లేకపోతే మీ తాతగారు తర్వాత మీ నాన్నగారు ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఇంకోటి అయి ఉంటే అసలు ఏంటి ఎస్‌వి రంగారావు గారు మనవడిని నేనే లాంచ్ చేయాలి, అసలు మా బ్యానర్‌లో లాంచ్ అవ్వాలని వస్తారు. అంటే దాని తర్వాత తరం ఎవరు లేకపోయినా కానీ వాళ్ళని చాలా హీనంగా చూస్తారని చాలా మంది ఇంటర్వ్యూల్లో చెప్పారు. కనీసం మన ఫోన్ కూడా ఎత్తరు. మనం హాయ్ చెప్పుకొని మనం పరిచయం చేసుకున్నా వాళ్ళ అబ్బాయివా, వాళ్ళ మనోడా, ఓకే ఓకే అని వెళ్ళిపోతారు నడుచుకుంటూ. నేను చాలా సార్లు పడ్డా. అవును. నేను విన్నా నేను చాలా సార్లు పడ్డాను ఇలాంటి వాళ్ళు మాట్లాడేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇప్పుడు బాలకృష్ణ గారు నన్ను గుర్తు పెట్టుకుని ఫోన్ చేసి 100 వాళ్ళు ఎన్టీ రామారావు 100 రావాలని గొడవ పెట్టాడు. నేను వచ్చినా కానీ లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ఎందుకని? ట్రాఫిక్ జామ్ కుకట్పల్లిలో చేశారు కదా. అవునవునవును. ఆ రోజు నేను ఉన్నాను కానీ కుడ్ నాట్ మేక్ ఇట్ దేర్. ఆయన చెప్తే ఆయన అందరిని తిట్టాడు. ఆయన చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, మీరు ముందు నుంచి సరిగా కోఆర్డినేట్ చేయలేదని వాళ్ళందరూ ఫీల్ అయ్యారు. పర్లేదులేని బాలయ్య గారితో నేను చెప్తాలే ఉన్నారు. ఆయన ఎప్పుడు వెళ్ళినా బాగా రిసీవ్ చేసుకుని బాగా సమాధానం చెప్తారు అన్నీ. అలా కొంతమందితో ఇష్యూ లేదు సార్. కానీ జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డిస్టెంట్ రిలేటివ్ అవుతాడు. ఇవాళ పెద్ద డైరెక్టర్. ఆయన షేక్ అయిన ఇచ్చి చూద్దామండి ఏదో ఒకటి చేద్దాం. మా రిలేషన్‌లో ఆతృత ఉంటుంది కదా. అంత మనం కదా. మా ఆవిడతో మీరు సొంత వాడితో సినిమా తీయకుండా బయట కుర్రోళ్ళతో ఎందుకు తీస్తున్నారు అది ఇది అంటే చూస్తాను కాంటాక్ట్ చేద్దరు కానీ ఆఫీస్‌కి రమ్మంటాను. తర్వాత ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తరు. వీళ్ళేదో ఆతృతంగా నంబర్ ఇస్తారు. ఫోన్ కూడా ఎత్తరు. ఇండస్ట్రీ అంటేనే అంతే అండి. ఇప్పుడు అది ఇట్ డిపెండ్స్ అండి. ఏమో నేను ఎంత పాజిటివ్‌గా ఎందుకు తీసుకుంటానంటే వాళ్ళకి నా క్యారెక్టర్ నన్ను వాళ్ళు అనుకున్న క్యారెక్టర్‌లో వాళ్ళు ఊహించుకోలేకపోతున్నారేమో అనే మైండ్ సెట్‌కి నేను వచ్చేసా. అలాగ ఉన్నప్పుడు నాకు వస్తాయి క్యారెక్టర్లు. దాని ప్రకారం నేను చేస్తా. కొంతమంది అడిగారు నన్ను, ఇక్కడ ఉండి ఇక్కడ కష్టపడకుండా నువ్వు అక్కడెక్కడో ఉండి నీ క్యారెక్టర్‌లు ఏం పక్క రాష్ట్రానికి వెళ్ళి తెచ్చుకోవట్లేదా? అలాగే నేను ఇక్కడ ఉంటేనే క్యారెక్టర్లు అవుతాను. మరి నేను 10 సంవత్సరాలు తిరిగినప్పుడు రాని క్యారెక్టర్ వాళ్ళు నేను ఇక్కడే ఉండి ఇక్కడే తిరిగితే ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. ఏదైనప్పటికీ మీరు ఆయన మనవడండి. అదొక్కటి చాలు. చరిత్రలో నిలిచిపోయే ఒక గొప్ప మీకు ఇది మొన్నటి నుంచే చెప్తా. మొన్నటి వరకు ఒక నలుగురు ఐదుగురు ఎస్‌వి రంగారావు గారు అన్నాడు వెళ్ళిపోయి, లేకపోతే మిమ్మల్ని ఇగ్నోర్ చేసేవాళ్ళు మహా అయితే ఒక 5-6 సినిమాలు తీసి ఫేడ్ అవుట్ అయిపోతారు. ఎవడు పట్టించుకోడు. ఇట్లాంటి వాళ్ళని నేను ఎవరైనా ఎప్పుడైనా చెప్పారు ఒక ఎస్‌వి రంగారావు గారిని, ఒక సావిత్రమ్మని, ఒక ఎన్టీఆర్ గారిని, ఒక నాగేశ్వరరావు గారిని ఎవరు మర్చిపోరు. ఎవరు ఏం చేయలేరు. బయట పబ్లిక్ లోకి వెళ్తే మీకు ఒక గౌరవం ఉంటుంది. అది చాలు. హ్యాపీగా ఉన్నా అదే చెప్తున్నా. ఇప్పుడు ఏముంది ఇవాళ కాకపోతే రేపు ఎప్పుడో చేస్తాను సినిమాలు. ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ ఓల్డ్. ముసలోడు అయ్యాకనే చేయొచ్చు, ఎప్పటికైనా చేయొచ్చు. హీరోనే చేయాలనుకునే వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఉంటాయి. నిజంగా ఆయన చెప్పినట్టు తాతగారు గెటప్ వేసుకొని ఫోటోలు దిగారా? దిగలేదండి. అంటే ఇప్పుడు హీఈస్ 1 in a million యాక్టర్ అండి. ఒక సినిమా ఇండస్ట్రీ బ్రతుకున్నంత కాలం
మళ్ళీ అలాంటి ఆర్టిస్ట్ రాడు. మీకు ఇప్పుడు అనిపించచ్చు మొత్తం ఏమైనా ఆ వాయిస్ మాడ్యులేషన్ రాలేదంటాడు నెక్స్ట్ అప్పుడు. ఇంకోళ్ళు ఏమంటారు అంత ఇదిగా చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు నన్ను నా జనరేషన్ తగ్గట్టు నన్ను చూడాలి. ఎప్పుడుకో వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇది తెచ్చి ఇది చేయండి అంటే కూడా ఇప్పుడు కష్టమైన చాలా కష్టం. ప్లస్ ఆయన వాయిస్ మాడ్యులేషన్ కూడా ఇమిటేట్ చేసే ఆర్టిస్ట్ లేడు వాళ్ళకి. మాడ్యులేషన్స్ ని మిమిక్రీ చేసే ఆర్టిస్ట్ చూపించండి, ఎస్వి రంగారావు గారిని చూపించారు, ఎవరు ఉండరు. అలాగా ఇట్ ఈస్ డిఫరెంట్. నేను ఎందుకో ఎప్పుడు ట్రై చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు డైలాగ్ అన్న గుర్తుందా మీకు? చెప్పనండి, తెలుసు కానీ జనరల్ గా చెప్పాలి. తాతగారు లాగా చెప్పాలి. ఒకళ్ళని ఇమిటేషన్ చేస్తే అది ఎప్పుడు కూడా ఆయన మీద ఇష్టాన్ని చూపిస్తాం అంతే. మనం ఇష్టాన్ని చూపిస్తున్నాం అండి. దాన్ని కూడా పిన్ పాయింట్ చేసి నన్ను ఏమంటే ట్రోల్ చేసి ప్రేక్షకులు ఇష్టపడాలి సార్. ప్రేక్షకులు ఇష్టపడాలి చాలు. వాడెవడండి వీడెవడండి, వాళ్ళు ఇష్టపడేది ఏంటండి మిమ్మల్ని, మీ తాతగారిని ప్రేమించే ఆడియన్స్, ప్రేక్షకులు ఇష్టపడాలి అంతే కదా. చెప్పే డైలాగ్ నేను కూడా చాలా వరకు ఏంటంటే చిన్న చిన్న డైలాగులు చెప్తాను. అని ఎక్కువ ఏదో చెప్పబోయి ఏదో చేయకూడదని నాకు ఫీలింగ్ ఉంటుంది. దాని మీద చెప్తా. ఇప్పుడు తాడింది అనేవాడు ఉంటే తాళదని అనుకోడు ఉంటారు, గూట్లే అనే డైలాగులు ఇలాంటి చాలా ఇష్టం. పులి బోన్లో ఉన్న అడవిలో ఉన్న పులేరా, ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు ప్రేక్షకులు అంటున్నారు, దానికనే ఎక్కువ మంది సొంత వాళ్ళు ఉంటారు సురా, నస 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 అంటారు. మనకి ఏంటంటే మనలో ఉన్న భావన చచ్చిపోతూ ఉంటుంది. దానిలోంచి మళ్ళీ బయటికి రావాలంటే మళ్ళీ ఒక యుద్ధం. సపోర్ట్ చేసినంతసేపు కొండంత బలం వస్తుందండి. అవును, వెనక నుంచి పుష్ చేస్తే. ఇప్పుడు మీకు ఇందాక అన్నారు మీ ఫాదర్ ఉండేవారు. మా ఫాదర్ ఉంటే అసలు నేను ఎప్పుడో, ఇప్పుడు మీరు అన్నారు చూసారా, వేరే రేంజ్లో ఉండేది. ఆయన కాంటాక్ట్స్ కూడా అదే రేంజ్లో ఉండేది. అంతే, మనకు ఫాదర్ ఫిగర్ లేనప్పుడు చాలా కష్టం. తర్వాత మా అన్నయ్యకి కూడా ఫుల్ కాంటాక్ట్స్. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఉన్నారు. అతనికి ఈ ఫీల్డ్ ఇష్టం లేదు. ఈ ఫీల్డ్తో పెద్ద కాంటాక్ట్స్ పెట్టుకోలేదు. నాకు ఎవరో ఒకరు నడిపించే వాళ్ళు ఉంటే నాకు ఇంకా ఈజీ అయ్యేది. ఇప్పుడు నేనే ప్రొడక్షన్ చూసుకుని, నేనే యాక్టింగ్ చేసుకుని, ఆ డైరెక్టర్ గొడవ, ఈ కెమెరామ్యాన్ గొడవ, వీళ్ళు కొట్టుకుంటే సెటిల్మెంట్, మనం ఎలా ఎక్స్ప్రెసివ్గా ఉండగలం? ఆ రోజుల్లో నడిచిపోయింది. గాడ్ ఫాదర్ లేకపోయినా కానీ గాడ్ ఫాదర్ ఉంటే, ఇప్పుడు గాడ్ ఫాదర్ తాతయ్య ఉండడం ఎంత అడ్వాంటేజ్ అండి. తాతయ్య రాంగ్ టైంలో చనిపోవడం, ఫాదర్ రాంగ్ టైం చనిపోవడం అంత పెద్ద డిసడ్వాంటేజ్. పుష్ చేయడానికి అంటే ఇప్పుడు ఏదేదో వాళ్ళు పుష్ చేస్తే నేను ఏదో అయిపోవాలని కాదు, నా హార్డ్ వర్క్ మీద అవ్వాలని నా కోరిక. కానీ అది దట్ ఈస్ అ డిఫరెంట్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఉంది, కానీ అది మీకు ఈ రెసిపీ క్వైట్ అవ్వట్లా. ఇప్పుడు చెప్తారా, మా దగ్గరకు వస్తే నేను ఎందుకు చేయించినాను తెలియపోతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.